ఏ వర్గాన్ని మోసం చేసినా వేరు కానీ ఇవాళ ఏం చేసిళ్ళు, ఇలా సమాజానికి అన్నం పెట్టేటువంటి రైతును అది కూడా ఆశలలో ముంచి అనేక వాయిదాలు పెట్టి దీపావళి, సంక్రాంతి, ఉగాది, దసరా వాయిదాలు పెట్టుకొచ్చి ఇవాళ ఎకరాకు 17,500 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 17,500 రూపాయలు బాకీ పడ్డారు ఎకరానికి. ఇవాళ ఆయన ప్రకటించింది ఈ పంటకు 6,000 ఇచ్చి దులుపుకుంటాం అనుకుంటున్నాడు. మిగతా 11,500 రూపాయలు ఒక ఎకరా ఉన్నటువంటి రైతుకు ఎగరామ పెట్టేటువంటి రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం. ఈ 11,500 రూపాయల బాకీ రైతు కట్టాలా, నీ అయ్య కట్టాలా, నువ్వు కట్టాలా? ఆత్మవిమర్శ చేసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి తిరుగుబాటు ప్రతిఘటనలు ఇక మొదలైతే ఓరుగాళ్ళ వేదిక మీద త్వరలోనే ఇక్కడ నిరసన కార్యక్రమాలు తప్పకుండా మా రాష్ట్ర పార్టీ ఆలోచిస్తుంది. ఓరుగాళ్ళు రైతాంగం మరి అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వారి శాసనసభ్యులు, వారి మంత్రులు, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేంత వరకు కూడా రైతాంగం వదిలిపెట్టకుండా చైతన్యం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా కౌలు రైతులు అన్నారు, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు అన్నారు. ఇలా వ్యవసాయ కూలీలు అంటే ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల రైతు కూడా పక్క రైతుకు వ్యవసాయం కూలీ పనులకు పోయేటువంటి సంస్కృతి ఇలా మన తెలంగాణ పల్లెలో ఉన్నది. ఇవాళ సన్న చిన్నకారు రైతులందరూ కూడా వ్యవసాయం చేయడంతో పాటు వ్యవసాయ కూలీ పనుల్లో కూడా పోతారు. జాబ్ కార్డు, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇలా సన్న చిన్నకారు రైతులకు జాబ్ కార్డు ఎలిజిబిలిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, అదొక ప్రత్యేక చట్టం ద్వారా. అంటే ఇలా జాబ్ కార్డు ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలందరూ కూడా వ్యవసాయ కూలీలే. వ్యవసాయ కూలీలకు ఇచ్చే సంవత్సరానికి 12,000 రూపాయల పథకం జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇవాళ 54 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్స్ పొందున్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ వారందరూ కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మళ్ళీ ఏం మాట్లాడతాడు ఆయన, వ్యవసాయ యోగ్యత గల భూమికే ఇస్తామంటున్నాడు. అసలు వ్యవసాయ యోగ్యత అనే పదానికి నిర్వచనం ఏంది రేవంత్ రెడ్డి? నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారా? ఇలా గుట్టలకు పుట్టలకు అని చెప్పి దుష్ప్రచారం చేసిండు. ఇలా 22,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయి రైతులు దొంగల్లా ఎత్తుకపోయినట్టు అన్నట్టే దుష్ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము అడుగుతాం, నిలదీస్తాం. ఇవాళ కూడా ఇలా రైతు భరోసా ఎట్లయితే ఎగ్గొట్టి ఇలా మళ్ళా పర్యటనలకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీకు ఏమాత్రం కూడా విలువలుంటే మీరు ఇలా క్షమాపణ చెప్పాలి వరుగాల వేదిక మీద. క్షమాపణ చెప్పకుండా రైతులను పచ్చి మోసం చేసినటువంటి నీ ముఖ్యమంత్రి, మీ విధానాలు, మీ కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎండగడుతూ మీరు ఈ ప్రాంతంలో మరొకసారి రాకుండా, తిరగబడే రోజులు రాకుండా చూసుకోండి. రైతులకు క్షమాపణ చెప్పాలి. రైతులకు బకాయి పడ్డ ఎకరాకు 17,500 రూపాయలు ఇప్పటికీ. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే 5,000 రూపాయలు మేము ఆనాడు రైతులకు రైతు బంధు రూపంలో ఇచ్చేటువంటి డబ్బులను ఎన్నికల కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసి ఆపిచ్చినటువంటి ఘనత మీదే. కాబట్టి మీరస్తే ఎకరాకు 7,500 ఒక పంట కన్నారు. దాంట్లో 5,000 ఇచ్చి 2,500 మోసం చేసిళ్ళు. మొన్న పోయినటువంటి వానాకాలం పంటకు 7,500 మోసం చేసిళ్ళు. ఇప్పటి పంటకు కూడా 7,500 రూపాయలు ఇవ్వాలి. ఈ మొత్తం కూడా 17,500 రూపాయలు ఒక ఎకరాకు బ్యాక్ ఉన్నారు మీరు. ఇవాళ 6,000 ఇస్తామంటే మిగతా ఎకరం ఉన్న ఒక రైతు 11,500 రూపాయలు ఇలా మోసానికి గురవుతా ఉన్నాడు. అదే పద్ధతిలో 2 ఎకరాల రైతు ఇవాళ 23,000 రూపాయలు మోసానికి గురవుతా ఉన్నాడు. 3 ఎకరాలటువంటి రైతు ఇవాళ మరి 34,500 రూపాయలు ఇవాళ మోసానికి గురవుతా ఉన్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులు మళ్ళా అప్పుల పాలు చేసేటువంటి కుట్ర కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. వీటికి 10 వాయిదాలు పెట్టిళ్ళు, 10 సార్లు తప్పించుక తిరిగిళ్ళు. ఇవాళ వచ్చినాక మరి సావు కబురు సల్లగా చెప్పినట్టు రేవంత్ రెడ్డి సిగ్గు మరిచి ఇజ్జతి లేనటువంటి మాటలు నిన్న కేబినెట్ నిర్ణయాన్ని నిన్న ప్రకటించిందంటే సిగ్గు లేదా అని చెప్పి ఈ సందర్భంగా మరి మీ ద్వారా నేను అడగడం జరుగుతూ ఉన్నది. కాబట్టే ఊరూరా పోస్టర్లు వేస్తూ ఉన్నాం. ఎకరం ఉన్న రైతుకి ఎంత బాగున్నావు బిడ్డ, అదేవిధంగా 2 ఎకరాల రైతుకి ఎంత బాగున్నావు, 3 ఎకరాల రైతుకి ఎంత బాగున్నావు, ఇట్లా ఎన్ని ఎకరాలుంటే ఎంత బాగున్నావు, ఇప్పటి వరకు నువ్వు నిన్న ప్రకటించిన 6,000 ప్రకారంగా
మరి ఇంకా ఎంత డబ్బు అయితే మీరు ఇవ్వాల్సినదో ఆ వివరాలన్నీ కూడా రైతులకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో ప్రతి ఇంటింటికి కూడా మరి కాంగ్రెస్ పార్టీ బాగున్నటువంటి అది కేవలం రైతు భరోసా రూపంలో బాగున్నటువంటి డబ్బుల వివరాలు రైతులకు అర్థమయ్యేటువంటి పద్ధతిలో వాటిని ఇంటింటి కూడా పోస్టర్లు వేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ విడుదల కూడా ఈ సందర్భంగా మేము విడుదల చేస్తూ రైతాంగం కూడా సిద్ధంగా ఉండండి. త్వరలో వరంగల్ వేదిక మీద ఎక్కడైతే డిక్లరేషన్ పేరు మీద రైతులను మోసం చేసే తొలి అడుగుబడిందో అక్కడనే కాంగ్రెస్ పార్టీని అంతం చేసి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి రాజీనామా చేసేంత వరకు వదిలిపెట్టకుండా మరి కార్యక్రమం నిరసన కార్యక్రమం కూడా అక్కడనే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇప్పుడు ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది.